ఫ్రెండ్స్, మేము అన్నవరం నుంచి కూడా వచ్చేసాము. ఇంటికి వెళ్తేనే చేరిపోయాము. నైట్ చేరాము. రవి గారు పూజ చేసేసుకుంటున్నారు. మేము నైట్ వచ్చినా సరే రవి గారు 6 o'clock లేచి తన పూజ పని చేసుకొని డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. తెచ్చిన ప్రసాదం అంతా దేవుడి మొదలు పెట్టారు. గంట కొట్టు, ఎడ చేత కొట్టు. మార్నింగ్ లేచి నా కొడుకు కూడా మా కోవిలికి వెళ్ళి వచ్చాడండి. మా అబ్బాయి 2.5 గంట పడుతున్నాడు. ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ప్రసాదం తెచ్చాడు వాళ్ళ డాడీకి. మా పాప స్నానం చేసుకొని ఇంకా రెడీ అవ్వకుండా అలా నిలబడ్డది. ఓ పక్క డ్యూటీ టైం అయిపోతుందని టెన్షన్ అతనికి. సర్వోరాయణ మంగళ వేద వేదాంత వేద శ్యామమూర్తి సర్వమంగళ మంగళ శివే శపాదశాలు శరణ్యపది వేద వేదాయ వేదమూర్తి నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం నిత్య జయ మంగళం నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం నిత్య సర్వమంగళం జయ మంగళం నిత్య సర్వమంగళం జయ మంగళం నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం నిత్య సర్వమంగళం నిత్య జయ మంగళం సర్వమంగళం నిత్య జయ సర్వం. ఒకసారి ఫోన్ చూపించవా? కూడా తీసుకు కాలుతుంది బాబు, కాలుతుంది. తీసుకో శ్రీ. తీసుకోండి ఫ్రెండ్స్. సర్వమంగళ మంగళ శివ శోభాశ మేము తిరుపతి నుంచి తెచ్చామండి. 30 లడ్డూలు తీసుకొచ్చాము. మొత్తం అన్ని గుండెలాగా అయిపోయి జర్నీలో. అలాగే అన్నవరంలో ఒక ప్రసాదాలు కొన్నాము. హార్తుంది కిందని. రవి గారి పూజ సమాప్తం. నేను మార్నింగ్ లేచి విజయనగరం వెళ్దాం అనుకుంటున్నాను మా అత్తయ్య గారి ఇంటికి. పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్దామని రవి గారికి పిల్లలకి నేను భోజనం వండేసి వెళ్తున్నాను. ప్రస్తుతానికి చారు పెట్టానండి. రైస్ వండేసాను, ఇంకా వార్పు తీయలేదు. నేను వార్చుకుంటాను. రవి గారికి టిఫిను దిబ్బరొట్లు వేసానండి. ఆల్రెడీ చారు, రైస్, దిబ్బరొట్లు వేసానండి అతనికి. సింక్లో సామాన్లు అలాగే పడేసాను, తోముకోవాలి. మేము జర్నీ చేసి 2 బ్యాగులు బట్టలు మాసిపోయండి. ఆల్రెడీ ఒక బ్యాగ్ బట్టలు ఇలా పెట్టాము. రవి గారు డ్యూటీ టైం అయిపోయింది కదండి. పూజ అయిపోయిన వెంటనే రవి గారు వెళ్ళిపోతున్నారు.
రవి గారి డ్యూటీ టైం అయిపోయింది, అతను బయలుదేరిపారు. మా బాబు డ్యూటీకి వెళ్ళాడు కదా,